నమస్కారం. నేను ఐటీలో పనిచేస్తున్న రోజుల్లో ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని, స్పోర్ట్స్ ఆడేవాడిని. శరీరంలో ఉత్సాహం ఉండేది. రోజంతా అలసట అనేది పెద్దగా తెలియదు. కానీ నెమ్మదిగా జీవితం బిజీ అయిపోయింది. ఆఫర్స్, మీటింగ్స్, డెడ్‌లైన్స్, డెలివరబుల్స్. సాయంత్రం ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, మళ్ళీ అదే సైకిల్. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరాలు అలా కాలం గడిచిపోయింది. ఒకరోజు మెట్లెక్కిన అలసట, కింద కూర్చోవడమే అసౌకర్యం, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, శరీరం చిన్న చిన్న సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆలోచించాను, ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో నాకు తెలీదా? తెలుసు. ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, స్లీప్ ముఖ్యమని తెలుసు, మంచి ఆహారం తినాలని తెలుసు, స్ట్రెస్ తగ్గించుకోవాలి అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆచరించలేదు. అక్కడే నాకు ఒక విషయం అర్థమైంది. మన సమస్య అజ్ఞానం కాదు, ఆచరణ లోపం. ఈరోజు ఇన్ఫర్మేషన్కి కొరత లేదు. యూట్యూబ్, బుక్స్, ఎక్స్పర్ట్స్, ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ఏం తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత స్లీప్ కావాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, మన వెయిట్కి తగ్గ డైట్ ఏంటి, ఇవన్నీ కొన్ని నిమిషాల్లో తెలుసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పటి తరానికి ఇన్ఫర్మేషన్ కొరత లేదు. తెలిసిన దాన్ని అమలు చేయడం కొరత ఉంది. వీడియో చూస్తాం, తల ఊపుతాం, ఇది నిజమే అనుకుంటాం. కానీ జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. ఎందుకంటే తెలుసుకోవడం సులభం, అమలు చేయడం కష్టం. అప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది. ప్రకృతిలో ఒక సాధారణ సూత్రం ఉంది. ఏది పోషిస్తామో అది పెరుగుతుంది, ఏది నిర్లక్ష్యం చేస్తామో అది బలహీనపడుతుంది. జిమ్కి వెళ్ళి మజిల్స్ని ట్రైన్ చేస్తే నెమ్మదిగా మజిల్స్ పెరుగుతాయి. ఎస్ఐపిలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరాల తర్వాత వెల్త్ బిల్డ్ అవుతుంది. స్లీప్, ఎక్సర్సైజ్, డిసిప్లిన్కి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యం మెరుగవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, జీవిత నాణ్యత పెరుగుతుంది. అందుకే మనం ఏది పోషిస్తామో అదే మన జీవితంలో విస్తరిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెడితే ఆరోగ్యం మెరుగవుతుంది. డిసిప్లిన్ పెంచితే జీవితం మారుతుంది. అందుకే మనకు తెలిసిన దానివల్ల మనం మారము, మనం ఆచరించిన దానివల్ల మారుతాము. ఇప్పుడు ప్రశ్న ఇన్ఫర్మేషన్ గురించి కాదు, ఆచరణ గురించి. మనకి ఏది మంచిదో చాలాసార్లు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎందుకు ఎదురు చూస్తాం? ఏదైనా సమస్య వచ్చిన తర్వాతన, శరీరం సిగ్నల్స్ ఇచ్చిన తర్వాతన అప్పుడు ఎందుకు స్పందిస్తాం? ముందే ఎందుకు స్పందించము? ఈరోజే మొదలు పెట్టగలమా? ఎందుకంటే చెడు జరగాక మారడం కంటే చెడు జరగక ముందే మారడం మంచిది. ఇది నా అనుభవం. మీ అనుభవం ఏంటో కమెంట్స్లో పంచుకోండి.